నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని గ్రామంలో భూభారతి సదస్సులు నిర్వహించారు. ఇవాల్టి నుంచి నెల 20 వరకు అన్ని మండలాల్లో గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నామన్నారు. ఇక 2 టీముల్లో వారీగా నిర్వహించబడతాయని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ప్రణాళిక సిద్ధం చేసుకుని 1 మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో, 2వది డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించబడతాయని తెలిపారు. గ్రామ రెవెన్యూ సదస్సు ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో ఉన్న రైతుల సమస్యల గురించి సర్వే చేసి నియమ నిబంధనల ప్రకారం రైతుల సమస్యలు ఆగస్టు 14వ తేదీ లోపల సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. దానికి అనుగుణంగా నిజామాబాద్ జిల్లాలో 33 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా మొండోరో మండలాన్ని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఉన్న అన్ని మండలాలు అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా 3వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని మండలంలో 2 టీములు, ఈ తహసీల్దార్ ఆధ్వర్యంలోని 2వ టీము టీటీ ఆధ్వర్యంలో 2 విలేజ్ల్లో కూడా ఎవ్రీడే మనము డే మొత్తం కూడా ఈ రెవెన్యూ సదస్సులు అనేది కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఆ విలేజ్ లో ఉన్న రైతులకి ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఒక ప్రొఫార్మా ప్రకారంగా అప్లికేషన్ తీసుకోవడము, తర్వాత మనకి రెవెన్యూ సదస్సులు కంప్లీట్ అయిన తర్వాత అవన్నీ కూడా మనము ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఏదైతే మనకి భూభారతి రూల్స్ ఉన్నాయో రూల్స్ ప్రకారంగా ఎంక్వైరీ కంప్లీట్ చేసుకొని ఈ సమస్యలు ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా ఆగస్ట్ 14th లోపల రిజాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో దానికి అనుగుణంగా మన జిల్లాలో ఉన్న 33 మండలాల్లో